మిత్రులందరికీ అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ఒక విలక్షణమైన గొప్ప కథను చెప్పుకుందాం. ఇది కాకా దీక్షిత్ యొక్క గురుభక్తిని వెల్లడించే గొప్ప కథ. ఒకసారి షిరిడీలో ఒక తమాషా జరిగింది. ఎవరో మరణానికి సిద్ధంగా ఉన్న బక్కచిక్కి ఉన్న మేకను తెచ్చారు. దాన్ని చూడటానికి జనం వచ్చారు. యజమాని కానీ ఏ దిక్కుముక్కు లేని వారిని రక్షించేవారు సాయిమాత. బలహీనులు, రోగగ్రస్తులు, దుఃఖితులు, దీనులు మసీదులో సేద తీర్చుకుంటూ ఉంటారు. మేకను తెచ్చినప్పుడు బడే బాబా అక్కడే ఉన్నాడు. ఒక దెబ్బతో దీన్ని చంపేసి బలి ఇవ్వు అని బాబా అతనితో చెప్పారు. ఈ బడే బాబా ఎంతో గొప్పవాడు. బాబాకు కుడి చేతి వైపునే కూర్చునేవాడు ఎప్పుడూను. ఇతడు ముందు చిలుం పీల్చిన తర్వాత బాబా చిలుం సేవించేవారు. బడే బాబా లేకుండా బాబా ఏ పని చేసేవారు కాదు. అతడు భోజనం చేయకుండా బాబా భోజనం చేసేవారు కాదు. బడే బాబా బాబా యొక్క అతిథి. భోజన సమయానికి సభా మంటపంలో బాబా పిలుపు కోసం చెవులు అట్టే ఉంచి కింద కూర్చుని ఉండేవాడు బడే బాబా. రెండు వైపులా 2 పంక్తులుంటే మధ్యలో బాబా విరాజమానులు అయ్యేవారు. బాబాకు ఎడమవైపున బడేబాబా స్థలం ఖాళీగా ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళాల్లో వడ్డించాక ఆ పళ్ళాలను పంక్తిలో పెట్టాక భోజన సమయం రాగా భోజనం చేసేవారు తమ స్థానాల్లో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయంగా పరమ ఆదరంగా ఉచ్చస్వరంతో బడేమియా అని పిలువగా అతడు వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. అంటే బాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపేవారు అందరికీ. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించడం ఉచితం కాదు. గృహస్థులు ఈ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘించేవారు కాదు. భక్తుల ఆపదలను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి, దానివలన అరిష్టాలు తొలగిపోతాయి, లేకపోతే విఘ్నాలు నిశ్చయం. అందువలన శిష్యులు అతిథులను పూజిస్తారు. అతిథి భోజనం చేయకుండా ఉంటే పశుపుత్ర ధనధాన్య వినాశనం అని చెప్తారు పెద్దలు. అతిథిని ఉపవాసం ఉంచితే అనర్థాన్ని ఆహ్వానించినట్లే. సాయి సమర్థులు బడే బాబాకు ప్రతిరోజు 50 రూపాయలు దక్షిణగా ఇచ్చేవారు. అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయం 100 అడుగులు అతని వెంట నడిచి వెళ్ళేవారు. మేకను బలి ఇమ్మని ఆ బడే బాబాకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు బాబా. అయితే అతను దీన్ని ఊరికే నేను ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో అన్నారు బాబా, శ్యామ, నీవైనా వెళ్ళి కత్తి పట్టుకురా, ఈ మేకను కోద్దాం వెళ్ళు అని ఆజ్ఞాపించారు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు వెళ్ళి కత్తిని పట్టుకుని వచ్చి బాబా ముందు ఉంచాడు. మాధవరావు కత్తిని పట్టుకురావడానికి శ్రమపడినప్పటికీ అతడు కత్తి లేకుండా వచ్చి ఉంటే అది బాబాకు నచ్చేది కాదు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణబాయి చెవిలో పడి ఆమెకు దయగలిగి కత్తిని వెనక్కి తెప్పించేసుకుంది. మాధవరావు మరో కత్తి తీసుకురావడానికి వెళ్ళి తన చేతులతో ఈ హత్య జరగకూడదని వాడాలోనే కూర్చుండిపోయాడు. తర్వాత కాకా దీక్షిత్ మనసును పరీక్షించాలని బాబా అన్నారు. దీక్షిత్, నువ్వు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఈ మేకను వధించి దాన్ని బాధ నుండి విముక్తిని చేద్దాం అని ఆజ్ఞాపించాడు. కాకా అపరించి బంగారం అని బాబాకు తెలిసినా దాన్ని కాల్చి పుటం పెడితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. బంగారం మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం ఒట్టి మాటలు నమ్మరు కదా. విలువ రావటానికి రత్న సమ్మిటిపోట్లను సహించాలి. అట్లే శుద్ధి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాకా బాబా మెడలోని తాయిత్. అయినా ఇతరులకు ఈ విషయం ఎలా తెలియాలి? రతనాన్ని పరీక్షించేవారు దాన్ని తీగ కట్టి అగ్నిలో వేస్తారు. సత్పురుషుల వంచనాలను సందేహించేవారి సంకల్పం వ్యర్థం. వారి మాటలు సారహీనం. వారు పరమార్థాన్ని కించిత్తైనా సాధించలేరు. గురువచనాలు వందనీయమని తలచేవారి స్వార్థం పరమార్థం సఫలీకృతమవుతాయి. వారి జీవితం ధన్యమవుతుంది. కానీ వారి ఎందు దోషాన్ని, కుటిలత్వాన్ని చూసేవారు అదో పాతాళాన్ని మాత్రమే పొందుతారు. గురు సేవా తత్పరులు, గురువు ఆజ్ఞందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను, ఆలోచనలను గురువు శిరస్సుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఏమీ ఆలోచించరు. గురువు ఆజ్ఞను ఎప్పుడూ పాటించేవారు మంచి చెడులను, సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో, దృష్టి సాయి సమర్థుని చరణాల్లో ఉంటుంది. మనోవృత్తి సాయి ధ్యాన ధారణలందు
ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను ఆజ్ఞాపాలనను రెండిటిలోనూ ఒక క్షణమైన ఆలస్యం సహించరానిది. ఇది విలక్షణమైన విధానం. గురుభక్తి పరాకాష్ఠ. దీక్షిత్ శుద్ధసత్వ గుణం గల ధీరుడు. మహామేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. అమాయకమైన మేక చస్తుంది. దాని ఆత్మ తల్లడిల్లుతుంది. స్వచ్ఛమైన తన చరిత్రకు అప్రతిష్ట. పైగా మహాపాపం తను చుట్టుకుంటుంది అన్న ఆలోచనలే అతనికి లేవు. ఆజ్ఞాభంగం పాపం. ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం లేదు. గురువు ఆజ్ఞే ప్రమాణమని తలచే అతని కోమలాంతరంగంలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు. బాబా ఆజ్ఞానుసారం సాటేవాడాకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించడానికి సిద్ధపడ్డాడు. కించిత్తైనా సంకోచం లేదు అతనిలో. గురువు ఆజ్ఞా పరిపాలన వీరు లక్ష్యమని తెలిసి మనసును దృఢం చేసుకుని కత్తిని చేత పట్టుకున్నాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినందు మొదలు అహింసావ్రతాన్ని త్రికరశుద్ధిగా ఆచరించినవాడు. మరి అతనికి ఈలాంటి సందర్భంలో చేతులు ఎలా వస్తాయి? గురువు ఆజ్ఞాపాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది. శరీరం చెమటలు పట్టింది. కాయ వాచ మనస శబ్దప్రహారమే తెలియని వాడు శస్త్రప్రహారం ఎలా చేస్తాడు? ఎంత కఠినమైన సంఘటన! గురువచనాలను అవమానించిన వారికి వేరు గతి లేదు. పైగా వారి పూర్వపుణ్యకర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురువు ఆజ్ఞా పరిపాలనే భూషణాల్లో కళ్ళ భూషణం. శిష్యుని అర్హతకు ఇదే కదా గుర్తు. గురువు ఆజ్ఞా ఉల్లంఘన మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక క్షణమైనా ఆలస్యం చేయకుండా తక్షణం పాటించాలి. అలా చేయటంలో సందేహించేవాడు శిష్యుడే కాదు. గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు శుభాశుభాలు ఇప్పుడు అప్పుడు తర్వాత అనే అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాలించేవాడు వివేకి. అతడే నిజమైన శిష్యుడు. దీక్షిత్ ఒక చేతితో పంచె నడుముకు బాగా బిగించి కట్టాడు. రెండవ చేతితో కత్తి పుచ్చుకుని చొక్కాను చేతిపైకి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు. ఇదేం చిత్రం! కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికి పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడుతున్నారు. ముసల్మాను మాంసాహారి అయిన ఫకీర్ బాబా మేకను చంపడానికి వెనుకాడి కత్తి పట్టుకున్నప్పుడు ఈ కాకా ఎలా సిద్ధమయ్యాడు? మహాపురుషులు వజ్రం కంటే కఠినంగానూ కుసుమాల కంటే కోమలంగానూ ఉంటారనంటారు. అది నిజమే. దీక్షిత్ కత్తి పట్టుకున్న చేయిని పైకి లేవనెత్తి, బాబా ఒకసారి చెప్పండి, దీన్ని చంపేనా అని అడిగాడు. శస్త్రధారణ ఆర్తులను రక్షించడానికే కదా. ఆ శస్త్రంతో నిరపరాధి మేకను చంపటమా? గురుసేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ చేతిని వెనక్కే లాగుతోంది, ముందుకు సాగనివ్వటం లేదు. ఇంకా చూస్తున్నామే, చంపేసి అన్న బాబా చివరాజ్ఞను విని దీక్షిత్ ఆవేశంగా దెబ్బ కొట్టడానికి కత్తిని పైకెత్తాడు. మేకకు పోయే కాలం వచ్చింది. అయినా దాన్ని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దానికి ప్రార్థించింది. ఇప్పుడు కాక తప్పక వధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయి, వదిలేరా ఊరుకో, బ్రాహ్మణుడు వెళ్ళి ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావా? నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షిత్ కత్తిని కింద పడేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదానం జరిగింది. గురుభక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాకా కత్తి పడేసి బాబాతో ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం. మేము రెండో ధర్మాన్ని ఎరగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురువచనా పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురు ఆజ్ఞా పరిపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం. సుఖమైనా కష్టమైనా మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒకటే, మీ స్వరూపాన్ని కళలో నింపుకొని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం. అవినీతిలో మీ ఆజ్ఞా కింకరులమే ఉండటం. హింస అహింస అనేది మేము ఎరగం. మమ్మల్ని తరింపజేసే గురు సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించాం. ఆజ్ఞాపాలనే మా తక్షణ కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తాయుక్తాలు ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు అంటారా? గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం జీవునికి అధపతనం. గురువు ఆజ్ఞ పరిపాలన శిష్యుడికి ముఖ్యమైన ధర్మాచరణ. మనసు గురుచరణాల్లో ఉండాలి. ప్రాణాలు ఉండని పోని మా గురువు ఆజ్ఞే ప్రమాణం. దాని ఫలితం గురువుకు తెలుసు. మేము మంచి చెడు ఎరగం. స్వార్థం పరమార్థం ఎరగం. ఒక గురు కార్యార్థం జీవించడమే మాకు తెలుసు.
అదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి. మేము ఈ ఆజ్ఞను దాసులం. యోగ్యాయోగ్యాలను ఆలోచించాం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు సైతం వెచ్చించైనా గురువు వచనాలను పాటించే తీరుతాం అని చెప్పాడు. కరుణ స్వభావం గల అతని మనసు పాషాణంలా కఠినం కాగా కసాయి కూడా సాహసించని పనిని బ్రాహ్మణుడే చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. ఇదంతా శ్రోతలకు నమ్మటానికి అసఖ్యమనిపిస్తుంది. కానీ ఈ సద్గురువు చేసిన గారడి. గురువు వచనాలను ఒకసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒకసారి గురువును ఆశ్రయించి వారి చరణాలందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే చాలు. శిష్యుని చింత గురువుది. ఇక ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అతని బాధ్యత గురువుదే కనుక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయము ఉండదు. ఎల్లడా అభయమే. అతనికి ఆత్మవిశ్వాసం గురువే. ఒడ్డుకు చేర్చేవారు కూడా గురువే. మిత్రులారా, ఇదండి ఈనాటి శ్రీ సాయి దివ్య కథాలీలలు. విన్నారు కదా కాకా దీక్షిత్ యొక్క గురుభక్తి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.